అందరము యోహాను సువార్త 9వ అధ్యాయము తిప్పినట్టయితే we will read from John 9:35 to 41. యోహాను సువార్త 9:35 నుండి 41 వరకు చదువుకుందాం. ఎవరైనా తెలుగులో చదవచ్చు. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగక, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. సో ఈ దినము మనం ఏం చూసుకుంటామంటే, ఈ విధంగా సాక్ష్యముగా నిలబడ్డాడు గుడ్డివాడు. ఆయన చూసినటువంటి సత్యానికి నిలబడ్డాడు. నిలబడిన అటువంటి జీవితంలో ఎటువంటి కార్యము చూస్తాడు, ఏ విధంగా మారు మనసు పొందుకున్నాడు, మారు మనసు పొందిన తర్వాత ఉన్న లక్షణములు ఏంటి అన్నది ఈ దినం మనం చూసుకుంటాం. సో జాగ్రత్తగా వినవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మారు మనసు పొందవలసిన వాళ్ళు, రక్షింపబడవలసి ఉన్నది అనుకునేవాళ్ళు ఏ విధంగా అటువంటి కార్యం వారి యొక్క జీవితంలో జరిగినదో లేదో పరిశీలించుకోవటానికి, రక్షింపబడ్డాము, మారు మనసు మాకుంది, మేము ఆల్రెడీ కొత్తగా జన్మించాము, ఖచ్చితంగా దేవుడు రాగానే ఖచ్చితంగా మేము పరలోకంలో ఉంటాము అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి వాళ్ళని ఈ యొక్క లక్షణములు మాలో ఉన్నాయా, మేము నిజంగా రక్షింపబడ్డామా లేదా రక్షింపబడ్డామని చెప్పి మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నామా అన్న ఆ యొక్క 4 విషయాలు ఈరోజు మనము చూసుకుంటాము. సో జాగ్రత్తగా గమనించండి. ఆ యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ఈ యొక్క దినము మనం చూసే పదముల్లో ఒక పదము స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయమైన గ్రుడ్డితనం అంటే ఏంటి? ఎందుకంటే ఇక్కడ గ్రుడ్డివాడు ఉన్నాడు. ఆ గ్రుడ్డివాడు లోకపరంగా ఈ యొక్క భౌతికంగా స్వస్థపడ్డాడు. అక్కడతో స్వస్థపడినవాడు అక్కడతో అయిపోలేదు. లోకపరంగా ఈ యొక్క భౌతికంగా స్వస్థపడినవాడు ఆత్మీయంగా కూడా స్వస్థపడ్డాడు. ఏ విధంగా ఆత్మీయ గ్రుడ్డితనం నుండి స్వస్థపడ్డాడు? అసలు ఆత్మీయ గ్రుడ్డితనం అంటే ఏంటి? జనరల్గా మనము ఈ యొక్క క్రైస్తవ్యములో చిన్నప్పటి నుండి క్రైస్తవులుగా ఉన్నవారు తెగ ఉపయోగించే పదము ఆత్మీయంగా గురుడివారు, ఆత్మీయంగా అంధకారంలో జీవిస్తున్నారు, ఆత్మీయంగా వారి యొక్క నేత్రములు గురుడిగా మూసుకుపోయినాయి, ఈ యొక్క లోకపు దేవత వాడికి గురుడితనము కలుగు చేసింది. అసలు ఈ గురుడితనం అంటే ఏంటి? సో హియర్ వి సీ దట్ మెటఫారికల్ లాంగ్వేజ్ అనగా ద ఫిగరేటివ్ స్పీచ్, రూపాలంకారముల్లో మనకి అర్థమయ్యే విధంగా ఆత్మీయమైన గురుడితనం అంటే దేవునితో సంబంధం లేకుండా జీవించటము, దేవుణ్ణి గుర్తించకుండా జీవించటము. కొంతమంది దేవుణ్ణి గుర్తించి దేవుణ్ణి పూజిస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళేంటంటే అబద్ధపు దేవుణ్ణి విశ్వసిస్తూ నిజమైన దేవుణ్ణి విస్మరించి గురుడితనంలో బ్రతుకుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఏ మెటఫరిక్ వర్డ్ గివింగ్ అస్ దిస్ అల్గారీ ఆఫ్ టెలింగ్ అస్ దట్ వీఆర్ బ్లైండెడ్. గ్రుడ్డివాడు ఈ లోకములో ఏమి ఎలా చూడలేకపోతున్నాడో ఆత్మీయంగా గ్రుడ్డివారు ఆత్మీయ విషయములు గ్రహించలేకుండా ఉంటారు. ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించలేరు, ఆత్మానుసారమైన ఇటువంటి వాక్యము గ్రహించలేరు, ఆత్మానుసారమైన అటువంటి ఆరాధనలో వాళ్ళు పాలు పంచుకోలేరు. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని యోహాను 4వ అధ్యాయంలో ఒక ప్రశ్న అడిగింది. ఏమని? దేవుణ్ణి ఎలా ఎక్కడ ఆరాధించాలి? దానికి యేసుక్రీస్తు ప్రభువారు he gives this wonderful answer saying we should worship him in spirit and in truth. ఆయన్ని ఆత్మతో
సత్యముతో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించవలసింది అనగా బీయింగ్ వెరీ ట్రూత్ఫుల్ ఇన్ ద వర్షిప్. సెకండ్ థింగ్, వర్షిప్పింగ్ హిమ్ ఇన్ ట్రూత్. సత్యముతో ఆరాధించాలి. సత్యం అంటే ఏంటి? వాక్యము. వాక్యము అనగా దిస్ ఈజ్ ద ట్రూత్ దట్ వీ హ్యావ్. ఈ సత్యం ప్రకారం ఎలా ఆరాధించాలి? దేర్ ఇస్ దిస్ క్వశ్చన్ దట్ వీ ఆల్వేస్ హ్యావ్. ఈ సత్యం ప్రకారము మనము ఆరాధిస్తున్నామా లేదా? దిస్ ఈజ్ వాట్ వీ డోంట్ అండర్స్టాండ్, దిస్ ఈజ్ వాట్ వీ ఆఫెన్ మిస్అండర్స్టాండ్. సత్యముతో ఆరాధించటం అంటే ఏంటి? సో లీవింగ్ దిస్ ఫర్ ద లేటర్ పోర్షన్స్, ఇది రాబో సమయాల్లో ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా ఈ యొక్క ఆత్మీయమైన గురుడితనం అంటే ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూసుకుందాము. ఆత్మీయమైన గురుడితనం అంటే ఏ విధంగా ఉంటుంది? ఒకసారి నాతో పాటు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనం తిప్పండి. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకొని రండి. చాలు. సో ద స్పిరిచువల్ బ్లైండ్నెస్ అన్న పదము మనకి వాక్యం అంతటా కనిపిస్తుంది. వీళ్ళందరికీ ఏంటంట? కళ్ళు ఉంటాయి, బట్ స్టిల్ దే ఆర్ బ్లైండ్. వాళ్ళకి కళ్ళు కనిపిస్తున్నా వాళ్ళు గ్రుడ్డివారే, వారికి చెవులు వినిపిస్తున్నా వారు చెవిటివారే. ఎలా? కొంతమందిని చూడండి, కళ్ళ ముందు సాక్ష్యం కల్పిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫరసీయులు మనకు ఒక ఉదాహరణ. కళ్ళ ముందు పొరుగువారు చెప్తున్నారు, కళ్ళ ముందు గుడ్డివాడు చెప్తున్నాడు, కళ్ళ ముందు గుడ్డివాడి యొక్క తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎంతమంది చెప్తున్నారు? ఒకళ్ళ మాట చొప్పున కాదు, రెండవ సాక్ష్యం ప్రకారం కాదు, ఎంతోమంది జనుల యొక్క సాక్ష్యం ప్రకారము కళ్ళ ముందు కనిపిస్తున్న నమ్మలేని వారిగా ఉన్నారు. చెవుల్లో వినిపిస్తున్నా వినపడని వారిగానే ఉన్నారు. చాలామంది ఇదే విధంగా ఉంటారు. దురద కలిగిన చెవులు, వాటికి ఏమి వినాలనుకుంటే అవే వినిపిస్తాయి. సత్యము చెవుల్లోనికి వెళ్ళదు, మనసులో ఉండదు. దుష్టుడు వచ్చి దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. కళ్ళు ఉంటాయి, కనపడవు. ఎందుకంటే దురద కలిగిన చెవులు వలె కళ్ళకు కూడా మనం ఏమి చూడాలనుకుంటున్నామో అదే చూస్తాము. కానీ చిన్న పిల్లల వంటి విశ్వాసంతో ఉంటే తప్పితే మనము ఏది నిజము ఏది అబద్ధం అని చెప్పి గ్రహించలేని వారిగానే ఉంటాము. ఈ యొక్క విధానము మనకి వాక్యములో చాలాసార్లు చెప్పబడుతోంది. ఒకసారి త్వరగా ఆ యొక్క వాక్యము వచనములన్నీ చూసుకుందాము. నాతో పాటు తిప్పండి. యెరెమయా గ్రంథము 5వ అధ్యాయము, జెరమయా చాప్టర్ 5 21st verse. యెరెమయా 5:21. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వెనకయు, నన్ను వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. కళ్ళున్నా కనపడదు, చెవులున్నా వినపడదు. మూర్ఖులు ఈ మాటన్నా వినుడి. అట్లీస్ట్ గివ్ యువర్ ఇయర్స్, అట్లీస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఈ సమయంలో అయినా కొద్దిగా చెవులు యొగ్గి ఆలకించుడి. యెషయా 56:10, ఐజయా 56:10. యెషయా ప్రవక్త రాసిన ఆ యొక్క పత్రికలో 56:10 వచనము చూసుకున్నట్టయితే, వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు, కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు. ఎవరి గురించి ఇక్కడ చెప్పబడుతుంది? కాపరుల గురించి. కాపరులు అనగా ఎవరు? ఆ సమయంలో కొంతమంది కాపలా కాసే వాళ్ళు ఉంటారు కదా. ఈ దినముల్లో మన యొక్క ఆత్మీయ పరిస్థితికి, మన యొక్క ఆత్మీయానికి, ఆత్మీయ విశ్వాసముకు, దేవుడితో సంబంధానికి కాపర్లు కూడా ఉన్నారు. కాపర్లు అనగా వీ హ్యావ్ దిస్ పాస్టర్స్. వారి యొక్క కాపర్లు, అధికారులు, గ్రుడ్డి అధికారులు,
వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు. దే ఆర్ బ్లైండెడ్, దే హ్యావ్ నో సెన్స్. వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. దే ఆర్ మ్యూటెడ్, నిజం చెప్పలేరు. ఎందుకంటే నిజం చెప్తే అక్కడి నుండి దురద కలిగిన చెవులందరూ వెళ్ళిపోతారు కనుక. ఎందుకంటే వాళ్ళ యొక్క మనసులు మెప్పించాలి గనక. మనసులు మెప్పించటానికి నిజాన్ని దాచిపెట్టి అసత్యాన్ని బోధిస్తూ గ్రుడ్డివారిని ఈ లోకంలో ఇంకా ఎంతోమందిని తయారు చేస్తూ ఉన్నారు. గ్రుడ్డివాళ్ళు నడుచుకుంటూ పోతే మనకి వాక్యం ఉంటుంది కదా, గ్రుడ్డివాడు తీసుకుని పోతే వెంబడించే గ్రుడ్డివారు దేనిలో పడతారు? గుంటలో పడతారు. వెన్ ద బ్లైండ్ లీడ్ ద బ్లైండ్, గ్రుడ్డివాడిని నడిపిస్తే అందరూ కలిసి గుంటలో పడతారు. ఇటువంటి విధంగా ఆత్మీయ గ్రుడ్డితనం గురించి, దానికి ఏ విధంగా మనుషులు చెవులున్నా కళ్ళు ఉన్నా పనిచేయని వారిగా బ్రతుకుతూ ఉన్నారో, వారి యొక్క కాపర్లు కూడా ఎటువంటి విధంగా నిద్రాసక్తులై పని మీద శ్రద్ధ లేకుండా సత్యాన్ని దాచిపెట్టి నోరు ఉన్న మొరగకుండా, నిజాన్ని ప్రకటించకుండా కళ్ళు మూసుకుపోయిన వారిగా బ్రతుకుతూ ఉన్నారన్నది భయంకరమైనది. కాపర్లే మూసుకుంటే కళ్ళు, వాట్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ స్లీపింగ్ హ్యాపీలీ? వాళ్ళ మీద ఆధారపడి చక్కగా వారి యందు ఆధారపడి బ్రతుకుతున్న అక్కడికి వచ్చి ఆ యొక్క జనసమూహం పరిస్థితి ఏంటి? కాపర్లు ఒక్కళ్ళు గుంటలో పడితే పర్లేదు, ఆ కాపర్లు వెనకాలన్న వేలాది వేల జనులు పడుతుంటే దేవుడికి ఎంత బాధాకరమైనది. సో ఇక్కడ అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయంలో కూడా ఈ యొక్క మాటలు చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యాలు 26లో పౌలు గారు అక్కడ ఈ మాటలు చెప్తా ఉంటారు. చూడండి, 18వ వచనము, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. వై ఇస్ పాల్ బీయింగ్ సెంట్? ఈవెన్ పాల్ వాజ్ లైక్ ఎ సిన్నర్. పౌలు గారు కూడా గ్రుడ్డివాడిగా ఉండగా, పౌలు గారు కూడా ఆ యొక్క డమాస్కస్కు వెళ్ళే అటువంటి మార్గ మధ్య మందలి దేవుణ్ణి ఎదుర్కొని గ్రుడ్డివాడిగా మారి తిరిగి చూపు నుండి ఆత్మీయంగా కూడా వెలిగించబడి దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆయన ఒక సాక్షిగా దేవుడి నామం కొరకు నిలబడుతున్నాడు. దేవుని యొక్క సాక్షిగా నిలబడుతున్నాడంటే ఎందరో గ్రుడ్డివారిని అంధకారంలో నుండి వెలుగులోనికి నడిపించువానిగా దేవుడు ఆయన్ని నియమించి ఉన్నాడు. వాళ్ళు సాతాను వైపు నుండి దేవుని సంబంధాలుగా మారటానికి. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ బ్లైండ్నెస్ దట్ ఈస్ బీయింగ్ ఇటరేటెడ్ ఓవర్ ది స్క్రిప్చర్స్. ఈ వాక్యం అంతటా మనం చూస్తాము, ఆత్మీయంగా గ్రుడ్డివారు, చెవులున్నా వినపడదు, కళ్ళు ఉన్నా కనపడవు, ఆత్మీయమైన గ్రుడ్డివారు, నోరు మూసుకుని ఉంటారు. సో దిస్ ఈజ్ వాట్ వీ సీ ఆల్ ఓవర్ ది స్క్రిప్చర్స్. వాక్యం అంతా కావాలంటే మళ్ళీ ఇంకోసారి ఎఫెసీ గ్రంథము 4:18 చూడండి. ఎఫెసియన్స్ 4:18, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, హృదయములో ఉన్న కాఠిన్యము వల్ల, ఆత్మీయమైన గ్రుడ్డితనం వల్ల దేవుని యొక్క జీవములో నుండి వేరుపరచబడిన వారై. ఇటువంటి వారు దేవుని యొక్క 2వ రాకడ సమయంలో ఆ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడినట్టు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో చూడండి,
నీవు దౌర్భాగ్యుడివైను, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడువైనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. చాలు. ద రియల్ పొజిషన్ ఆఫ్ దట్ పీపుల్ హూ సే వీఆర్ వెల్ ఆఫ్ అంటే లోకపరంగా ఈ యొక్క ధనము చేత మేమందరము సమృద్ధిగానే ఉన్నాము, మాకు ఎటువంటి కీడు లేదు అని చెప్పేసి అటువంటి ధైర్యంగా ఉంటే, ఇన్ఫ్యాక్ట్ వాట్ దే ఆర్ బీయింగ్ కాల్డ్ యాజ్, దేవుని దృష్టిలో దేవుడు వారిని పిలిచే మాటలు ఏంటి? దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు. ఈ లోకములో దేవుని వెతికే దానికంటే ఈ అదర్ థింగ్స్ దట్ ఆర్ జస్ట్ ఆర్ ట్రీటెడ్ యాజ్ మన్యూర్, వ్యర్థమైన వాటిగా లేదా మన యొక్క పోషణకి సంబంధించిన వాటి వరకే అని భావించే ఎన్నో వాటిని ప్రాముఖ్యంగా ప్రామాణికంగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. If God is not being given the first position, దేవుడికి ఆ యొక్క మొట్టమొదటి స్థానము లేకపోతే ఎనీథింగ్ దట్ ఈస్ టేకింగ్ ఆఫ్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క మొట్టమొదటి స్థానాన్ని తీసేసుకుంటున్న ఏదైనా ఇట్ ఈస్ ట్రీటెడ్ టు బి ఐడోలట్రీ, అది విగ్రహ ఆరాధన కిందకే వచ్చింది. అండ్ యూ మే సే, చాలామంది అనొచ్చు మాకు బలం లేదు, ఇన్ని ఒకేసారి చేయలేకపోతున్నాము. ఐ డూ అండర్స్టాండ్ దట్. అది నాకైతే అర్థమైంది. ఎందుకు అర్థమైంది? బికాస్ ఈవెన్ ఐ యామ్ ఎ మియర్ మ్యాన్. నేను ఒక మనుష్యుడిని, నాకు అర్థం చేసుకోగలను. అండ్ ఈవెన్ వీ షుడ్ రిమెంబర్ దట్ జీసస్ క్రైస్ట్ ఆల్సో లివ్డ్ యాజ్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ ఇన్ దిస్ వరల్డ్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిపూర్ణ మనుష్యునిగా, సంపూర్ణ 100% మనుష్యునిగా 100% దేవునిగా ఈ యొక్క లోకంలో జీవించారన్నది మాత్రం మనం మర్చిపోకూడదు. ఆయన తన యొక్క కుటుంబాన్ని పోషిస్తూనే దేవుడి యొక్క పని కొరకు ఏ విధంగా ఆహారము తినటానికి కూడా సమయము లేకుండా ఆ పరిచర్యను చేశారన్నది మనం మర్చిపోకూడదు. ఆయనతో జీవితం అంతే మనం తోకలేము. కనీసము అనువంతైన ఆయన పోలికలో జీవించడానికి, ఆయన పోలికలో మనం ఏదొక దినము మారటానికి ప్రయత్నమైనా చేస్తూ ఉండాలి కదా. ఏ విధంగా మనము గెలవలేమని చెప్పేసి పరుగుని ముందుగా విడిచిపెట్టకూడదు. పరిగెత్తి ఓడిపోవటానికి సిద్ధపడాలి, కానీ పరిగెత్తకుండా ముందుగానే మనం చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేయకూడదు. ఇది కూడా దేవుడి యొక్క స్వరూప్యంలో ప్రతి ఒక్క దినము మారుతూ ఉండగా మన యొక్క ప్రయత్నం అన్నది మనతో ఎప్పుడు ఉండాలి. ప్రయత్నించి ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నం చేయటానికి మాత్రము ఎప్పుడు ఓడిపోకూడదు. యూ షుడ్ ఆల్వేస్ ట్రై డూయింగ్ థింగ్స్. అట్లీస్ట్ ఆర్ వి డూయింగ్ ఎనీ 1% దట్ గాడ్ వాంటెడ్ అస్ టు డూ? దేవుడు చేయమన్న దాంట్లో 1% చేస్తూ ఉన్నాము. గాడ్ వాంటెడ్ అస్ టు గో టు దిస్ ఎండ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకము దిగంతముల వరకు వెళ్ళి స్వార్థ ప్రకటించుడు. ఆర్ వి అట్లీస్ట్ షేరింగ్ దట్ వర్డ్ విత్ ఆర్ నైబర్? మన పొరుగు వారికైనా మనం చెప్పగలుగుతున్నామా? ఆర్ వి అట్లీస్ట్ షేరింగ్ ఇట్ టు ద ఫ్యామిలీ దట్ వి లివ్ ఇన్? పిల్లలకైనా నేర్పించుకోగలుగుతున్నామా? ఆర్ వి అట్లీస్ట్ బీయింగ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్? రాబో తరములకు మంచి ఉదాహరణగా వారిని ఏ విధంగా నడిపించాలో. ఎందుకంటే దే డూ నాట్ నో హౌ టు ప్రే, దే డూ నాట్ నో హౌ టు వాక్, దే డూ నాట్ నో హౌ టు share the gospel, they do not know how to be encouraged for sharing the gospel. ఏ విధంగా చెప్పాలో, ఎలా చెప్పాలో, లేదా ఎంత ధైర్యంగా చెప్పగలగాలో, ఇవన్నీ ఒక మాదిరితనం లేకపోతే ఎవరికి తెలియదు. ఆర్ వి ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్? రాబో తరములు మా వైపు చూసి వీళ్ళు మావలే చేయాలి అనే స్థితిలో మనం ఉన్నామా? వాళ్ళు మనలాగే చేస్తే వాళ్ళు ఖచ్చితంగా దేవుని తెలుసుకుంటారా? This is the individual responsibility that we all have, which we cannot ignore. We cannot say that we are blinded of that truth. ఆ సత్యము మనల్ని పరిశీలిస్తుండగా, ఆ సత్యము మనల్ని ప్రశ్నిస్తుండగా
మనం గుడ్డివారము, మనం చెవిటివారము, మాకు వినపడట్లేదు, మాకు కనపడట్లేదు అని చెప్పే స్థానంలో మనం లేము. అది మనకి క్లియర్గా వినిపిస్తుంది. ఆ యొక్క సత్యము మనకి క్లియర్గా కనిపిస్తుంది. మనల్ని మనం మోసం చేసుకోవటానికి ఎంత ప్రయత్నించినా దేవుని ఎదుట ఆ యొక్క రెండవ రాకడ దినమున ఆయన ఎదుట నిలిచి ఈ విధంగా మేము చేయాల్సినవన్నీ వేరే చేశాము అంటే ఫైనల్లీ గాడ్ కాల్స్ అస్ దౌర్భాగ్యుడు, బుద్ధి లేనివాడు, గ్రుడ్డివాడు. సో వి సీ ద స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఆల్ ఓవర్ ద స్క్రిప్చర్స్. ఆత్మీయంగా గ్రుడ్డివారిగా జీవించేవారు ఈ యొక్క వాక్యం అంతటా మనకి కనిపిస్తూనే ఉంటారు. అది దేవుని యొక్క సత్యము. మన మధ్యన ఆత్మీయమైన గ్రుడ్డివారు ఉండటం అనేది దేవుని యొక్క సత్యము. అది మనం ఎవ్వరము కాదనలేని విషయము. దాని కొరకు మనమేమి చేయాలన్నదే చూసే వాక్యం. అండ్ మోర్ ఓవర్, ఎవరు ఆత్మీయమైన గ్రుడ్డివారు కదా అని చెప్పి తక్కువగా చూడవలసిన పని లేదు. వారి యందు కనికరము చూపించి, ప్రేమ చూపించి వారిని ఆ యొక్క గ్రుడ్డితనంలో నుండి వెలుగులోనికి నడిపించాలనడానికి ప్రయత్నించాలి. కానీ వాళ్ళు గ్రుడ్డివారు కదా అని చెప్పేసి తక్కువగా చూడటానికి మనకి అధికారం లేదు. ఎందుకంటే పౌలు గారు కూడా ఒకప్పుడు అదే గ్రుడ్డితనంలో ఉన్నారు. ఈ దినము మారు మనసు పొందుకుని క్రొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఆ గ్రుడ్డితనంలో నుండే వచ్చారు. సో ఎవరో వీళ్ళని ఆ గ్రుడ్డితనంలో నుండి నడిచిన వారు ఇంకొకరి యందు ఏ విధంగా హేళన చేయగలరు? ఆ విధంగా కనికరము చూపించి వారి యందు కనికరముతో వారిని నడిపించుకోవాలి. ఎందుకు కనికరం చూపించాలి? ఎందుకంటే దే ఆర్ వెరీ ఇగ్నోరెంట్ దట్ దే ఆర్ బీయింగ్ మ్యానిపులేటెడ్ బై ద గాడెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకపు యొక్క దేవత వారిని గ్రుడ్డితనం కలుగచేసి వారిని ఆడుకుంటుందని తెలిసిన వారు తెలియని వారిని ఎందుకు కనికరం చూపించి చెప్పవలసిన బాధ్యత ఉంది. వారి యొక్క మూర్ఖత్వం కానీ, మారలేని స్వభావం కానీ, వారి యొక్క మూర్ఖత్వం వల్ల, వారి యొక్క గురుడితనం వల్ల కలిగినది కాదు. లోకపు దేవత వారికి గుడ్డితనం కలగచేసింది. నాతో పాటు ఒకసారి 2 కొరింథీ 2 Corinthians 4th chapter 4th verse. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం చెప్పండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రము నుండి గ్రుడ్డితనము కలుగు చేసెను. ఈ లోకము దేవత మనుషులకు గ్రుడ్డితనము కలుగ చేసింది. ఎవరు మేము గ్రుడ్డివారం అనుకోవడానికి లేదు. అందరూ గ్రుడ్డివారే. గ్రుడ్డివారిగా ఉన్న తర్వాత దేవుని యొక్క కృపలో ఆయన వెలుగులోనికి నడిపించిన తర్వాత ఆ యొక్క అంధకారము వారి యొక్క జీవితమును విడిచి వెళ్ళిపోయింది. దేవుడు ఆ విధంగా గొప్పగా రక్షించుకున్న తర్వాత గ్రుడ్డివారిగా నుండి ఈ లోకమును లేదా దేవుణ్ణి ఎరిగిన వారిగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. దానికి ముందు అందరూ గ్రుడ్డివారిగానే ఉన్నారు. కొన్నిసార్లు ఈ యొక్క గురుడితనాన్ని ఎంతగానో ప్రేమిస్తూ దేవుడి యొక్క అవసరత లేదులే అని చెప్పి బ్రతికేస్తూ ఆ గురుడితనాన్ని ప్రేమిస్తూ ఆ గురుడితనంలో కళ్ళు మూసుకుని పరిగెడటమే బాగుంది. సత్యము మనల్ని ఎదిరించినప్పుడు మన యొక్క హృదయం చాలా కలవరపడుతుంది. అందుకే ఆ యొక్క సత్యానికే దూరంగా వెళ్ళిపోదాము, ఆ గురుడితనంలోనే జీవించేద్దాము అని చెప్పి ఎవరైనా తప్పుగా భావించినట్టయితే ఒకసారి నాతో పాటు యెషయా గ్రంథము 6వ అధ్యాయము తిప్పినట్టయితే ఐజయా చాప్టర్ 6 we see in the 9th verse, this is not the condition of those people, this is the judgment that God has given. దేవుడు తన యొక్క చిత్తానుసారంగా వాళ్ళ యందు తీర్పు తీరుస్తూ ఇచ్చిన తీర్పది. 9వ వచనం చూడండి. ఆయన ఈ జనములతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూసుకుందరు గాని తెలుసుకొనకుందురు. చాలు.
మీరు గ్రహించాలనుకుంటారు కానీ అప్పుడు వినపడదు. మీరు వెతకాలనుకుంటారు కానీ మీకు కనపడదు. దిస్ విల్ బీ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తీర్పు మన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని గుడ్డివారిగా, ఆయన మన యొక్క హృదయాన్ని కఠినపరిచినట్టయితే, ఆయన మనకు అటువంటి అంధకారాన్ని ఇచ్చినట్టయితే, దేవుడు అటువంటి మౌనాన్ని ఇజ్రాయేలీల మీద ఆ యొక్క మలాకి గ్రంథము తర్వాత 400 ఏళ్ళు ఎటువంటి దేవుని యొక్క వాక్యము లేకుండా మౌనముతో తీర్పు తీర్చాడో, ఇక్కడ కూడా యెషయా గారి సమయములో వారి యందు యుద్ధం వస్తూ ఉండగా, వారి మీదకి ఆ యొక్క అన్యరాజ్యము వారి మీదకి వస్తూ ఉండగా, వాళ్ళందరూ దేవుడు ఏం చెప్తాడు, దేవుడు ఎలా రక్షిస్తాడని దేవుడి వైపు చూస్తున్నప్పుడు, అటువంటి సమయంలో దేవుడు వారికి గ్రుడ్డితనము, అటువంటి సమయంలో వారికి ఆత్మీయమైన అంధకారము దేవుడిచ్చి వారిని అటువంటి తీర్పు తీర్చాడు. అంతా బాగున్నప్పుడేమో we forget God, and once there is this something called as a trouble, for now coronavirus వచ్చినప్పుడు, then we remembering God, we will be blinded. That will be the judgment of God. అది దేవుని యొక్క తీర్పుగా ఉంటుంది. సో బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్, అది ఆలస్యమైపోకముందే దేవుడి యందు అటువంటి సాగిలపడి ఆయన యొక్క సన్నిధిలో వేడుకోవటం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా నిర్లక్ష్యముతో ఏదోలే, ఏమొస్తుందిలే, వాక్యము ఏదో జరుగుతుందిలే అన్నట్టు ఆ యొక్క ఇజ్రాయేలీలు ప్రజలకు కూడా ఈ ప్రవక్తలు వచ్చి చెప్తూ ఉండగా, దేవుని యొక్క వాక్యం అందుతూ ఉండగా, దాన్ని జ్ఞానవంతులు గ్రహించుకొని జాగ్రత్త పడి పశ్చాత్తాపడిన వారు నిలిచి ఉన్నారు. వాళ్ళు శేషముగా ఎంచబడ్డారు. శేషము అనగా దే ఆర్ ద ఫ్యూ పీపుల్ దట్ ఆర్ బీన్ ప్రిజర్వ్డ్. అందరూ నాశనం అయిపోతుండగా, అందరూ చంపబడుతుండగా, దేశమంతా కొల్లగొట్టబడుతుండగా, కొంతమంది శేషము దట్ ఆర్ బీన్ సేవ్డ్ బై గాడ్, భయపడి దేవుడి యందు సాగిలపడిన వారు. ఎవరైతే నోవా గారి సమయంలో వలె తల ఎత్తుకుని అని చెప్పి హేళన చేసుకుంటూ, ఏం కావట్లేదులే, ఏమీ అవ్వదులే, ఇదంతా ఏదో వాక్యంలో ఏదో రాశారులే అన్నట్టు ఇంకా విధంగా తల ఎత్తుకుని బ్రతికినట్టయితే, ఆ యొక్క వాన కురిసెను, వరద వచ్చెను, ఆ గట్టిగా కొట్టగా దాని యొక్క పాటు గొప్పదిగా ఉండెను. సో లెట్స్ సీ దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ బిలీవర్. దేవుడిని తెలుసుకున్న వారి యొక్క మనస్సు, హృదయం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూడండి. 35వ వచనం. పరిసయ్యులు, యోహాను 9:35. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుక్కొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. ఈ విధంగా గ్రుడ్డివాడిని వెలివేశారని చెప్పి తెలుసుకుని, గ్రుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారిని వెతుక్కుంటూ వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభువారు గ్రుడ్డివాడిని వెతుక్కుంటూ వచ్చారు. వచ్చి హీ ఆస్క్స్, డూ యూ బిలీవ్ ఇన్ ద సన్ ఆఫ్ మ్యాన్? మనుష్య కుమారుడి మీద నీకు విశ్వాసం ఉందా? ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈస్, యూ డు నాట్ క్లెయిమ్ యువర్ సాల్వేషన్. నీ యొక్క రక్షణను మీరు పొందుకునే వారిగా లేరు. ఆయన ఉచిత కృపలో ఆయన పిలుచుకుంటే మీకు రక్షణ, ఆయన ఇస్తే మీకు రక్షణ, ఆయన ఎంచుకుంటే మీకు రక్షణ. అది దేవుడు ఎవరికి సార్వభౌమాధికారంలో ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళకే రక్షణ. అంతేగాని మనంతట మనము ఏదో చేసేయాలి, లేదా కొంతమంది తప్పుగా భావిస్తున్నట్టు, మీరు రక్షింపబడ్డారంటే మేము బాప్తిసం తీసుకున్నామండి. యువర్ డీడ్స్
ఆర్ నథింగ్ టు కాంట్రిబ్యూట్ ఫర్ యూ. మీ యొక్క క్రియలు మీకు ఎటువంటి విధంగానూ రక్షణని దక్కించుకోలేవు. క్రియల ద్వారా మీకు రక్షణ లభించదు. దేవుడు మీకు అనుగ్రహిస్తేనే. ఆ యొక్క యోహానులో 3వ అధ్యాయంలో నికోడమస్ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఒకళ్ళు క్రొత్తగా జన్మించడం అంటే ఏ విధంగా, తల్లి గర్భమందు మనం జన్మించినట్టు. తల్లి గర్భమందు మనం జన్మించడానికి మన యొక్క ప్రయాస, మన యొక్క ప్రయత్నం ఏమన్నా ఉందా? మనం ఏమైనా చేసామా ఆయన తల్లి యొక్క గర్భంలో మనం జన్మించడానికి? దేవుడు మనకి ఇస్తే తప్పితే ఆ యొక్క జీవితము మనకి లభించదు. ఇది కూడా మారు మనసు, క్రొత్తగా జన్మించడం కూడా అదే. అది గాలి వలె ఉండును. గాలి ఇక్కడికి రమ్మని అక్కడికి పొమ్మని మనం చెప్పలేము. గాలి ఎక్కడికి వీచునో దేవుడి యొక్క చిత్తము. రక్షణ కూడా దేవుని యొక్క చిత్తము. జీసస్ ఇస్ ద వన్ హూ సీక్స్. జీసస్ ఇస్ ద వన్ హూ నాక్స్. జీసస్ ఇస్ ద వన్ హూ విల్ కాల్. అప్పుడు మనము లోబడాలి. అంతేగాని మనం ఏదో ప్రయత్నిద్దాం అనుకుంటే దేర్ ఇస్ నో యూస్. గ్రుడ్డివాడిని యేసుక్రీస్తు ప్రభువారు వెతుక్కుంటూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు లూకాసు వార్త 19వ అధ్యాయములో, లూక్ 19:10 verse, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. వై డిడ్ జీసస్ కేమ్? టు సీక్ అండ్ సేవ్. వెతకి రక్షించడానికి. యు నో, మెనీ ఆఫ్ us, do we realize that God is already seeking us? Do we realize that God is already calling us? దేవుడు మనల్ని పిలుస్తున్నాడని చెప్పి గ్రహించగలుగుతున్నామా? దేవుడు మనల్ని వెతుకుతున్నాడని చెప్పి గ్రహించగలుగుతున్నామా? దేవుడు మనల్ని వెతకకుండానే, గ్రహించకుండానే మన యొక్క గొప్పతనంలో మనం ఏదో సంపాదించుకున్నామని చెప్పేసి భ్రమపడుతూ ఉన్నామా? చాలా అందంగా అక్కడ 5వ అధ్యాయం యోహాను 5లో కూడా కృంటివాడు స్వస్థపడిన తర్వాత కృంటివాడు యేసుక్రీస్తు ప్రభువారిని వెతకలేదు. కృంటివాడిని స్వస్థపరిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కృంటివాడిని వెతికాడు. హీ ఫౌండ్ హిమ్. ఇక్కడ గుడ్డివాడిని కూడా గుడ్డివాడు వెతకలేదు. జీసస్ ఫౌండ్ హిమ్. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కనుక్కున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు కదా, తండ్రి అనుగ్రహిస్తే కానీ, తండ్రి పిలుచుకుంటే కానీ ఎవ్వరు కుమారుని యొద్దకు చేరలేరు. So the first sign is God calling, God electing, the sovereign divine election. దేవుడు నిర్ణయించుకున్నాడంటే, దేవుడు తీర్మానించుకున్నాడంటే, మీరు ఆయన యొక్క ఉద్దేశంలో మీరుంటే, మీరు ఎంత యోనావలే పరిగెత్తినా హీ విల్ కాల్ యూ. బట్ దేర్ ఇస్ దిస్ రెస్పాన్సిబిలిటీ. There is this human's responsibility to obey. Obedience. మన యొక్క జీవితంలో విరగ్గొట్టబడినప్పుడే, వాళ్ళ ఆరాధన వాక్యంలో కూడా మనం విన్నాం కదా, మన యొక్క విరిగి నలిగిన హృదయము అనగా ఈ గుండెని ఇలా తీసి ఎరగొట్టేసి ఆయనకి ఇచ్చేయటం కాదు. విరగ్గొట్టబడిన యొక్క హృదయం అనగా వి బీయింగ్ హంబుల్డ్, వి డిజోనింగ్ ఆర్సెల్స్, మనల్ని మనం అసహించుకుని, మన యొక్క కాడిని మనం మోసుకుని, మనం విరగ్గొట్టబడి అల్పులుగా మనల్ని మనం గుర్తించి దేవుని యొక్క సర్వోన్నతమైన యొక్క స్థలమును గ్రహించటమే వి బీయింగ్ సర్కంసైజ్డ్ ఇన్వర్డ్. విరగ్గొట్టబడాలి. సో హియర్ జీసస్ క్రైస్ట్ ఆస్క్స్, డూ యూ బిలీవ్ ఇన్ సన్ ఆఫ్ మ్యాన్? నీవు మనుష్య కుమారుడు ఎందు విశ్వాసం ఉంచుతున్నావా? చాలామంది మనుష్య కుమారుడు అంటే ఏంటి? మనుష్య కుమారుడు ఈజ్ ద టైటిల్ గివెన్ ఫర్ మెస్సయా. మెస్సయా గారిని మనుష్య కుమారునిగా మనకి పాత నిబంధనలో ప్రవక్తలు పిలుస్తూ ఉండేవారు. అందులో ఒక ప్రవక్త అయిన దానియేలు గారు తన యొక్క
ఆ యొక్క గ్రంథములో, దానియేలు గ్రంథంలో మనం తిప్పినట్టయితే దానియేలు 7వ అధ్యాయంలో మనకుంటుంది ఆ యొక్క మనుష్య కుమారుని గురించి మాటలు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ వృద్ధుడుగావుని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడెను. సో దేర్ ఇస్ దిస్ సన్ ఆఫ్ మ్యాన్ బిఫోర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ఏన్షియంట్ వన్. కుమారుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని తండ్రి యొక్క సన్నిధిలో ప్రవేశించి ఇక్కడ మనకి చూస్తూ ఉన్నాము. దిస్ ఈస్ ద సన్ ఆఫ్ మ్యాన్ దట్ ఈస్ బీన్ ప్రాఫెసీడ్. దిస్ ఈస్ ద మెస్సాయ, క్రీస్తు రక్షకుడు మనకి పాత నిబంధన అంతయు చెప్పబడుతూ ఉంది. ఈ యొక్క గుడ్డివాడు ఎంత బాగా పాత నిబంధనని గ్రహించాడో మనకు తెలియదు, కానీ మనకి ఆయన చెప్పిన ఒక మాట చాలా బాగుంటుంది. కీర్తనలు 66:18 వచనము మనకి ఆ యొక్క పై వచనముల్లో చెప్తా ఉంటాడు. గుడ్డివాడు 31వ వచనం చూసారా? దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడెన్నో దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఈ యొక్క మాట మనకి కీర్తనలు 66:18 మనకి క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా పాత నిబంధన ఆయన చెప్పగలుగుతున్నాడంటే మేబీ హీ నోస్ లిటిల్ బిట్ ఆఫ్ దిస్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఆ యొక్క ధర్మశాస్త్రం ఆయనకి అర్థమవుతూ ఉండొచ్చు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో మనుష్య కుమారుడు గురించి చెప్పగా ఆ యొక్క వ్యక్తి యొక్క సమాధానం ఏ విధంగా ఉందో చూడండి. అందుకు వాడు 36వ వచనము, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగక. ఆయన ఎవడో అని అడగట్లే అక్కడ. నేను ఆయన యందు విశ్వాసం ఉంచటానికి ఆయన ఎవరు? హీఈస్ ఆల్రెడీ రెడీ టు బిలీవ్ ఇన్. ఆయన విశ్వాసం ఉంచడానికి సిద్ధముగా ఉన్నాడు. నాకు ఎవరో చూపించండి, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతా. ఎందుకంటే ఈయన గురించి ఆయన ఏమనుకుంటున్నాడు? దేవుని యొక్క సంబంధుడు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఈయన ఎవరు? దేవుని కుమారుడు అని చెప్పి ఈయనకి ఇంకా తెలీదు. గ్రుడ్డివాడిగా ఉన్నాడు, స్వస్థపరిచాడని మాత్రమే తెలుసు. అంటే ఈయన ఖచ్చితంగా ప్రవక్త లేదా దేవుడు పంపినవాడు అని చెప్పి మాత్రం గుర్తించగలుగుతున్నాడు. మీరు చెప్పండి ఆయన ఎవరో, నేను లోబడటానికి సిద్ధము. అటువంటి విశ్వాసంలో ఉన్నాడు, అటువంటి ధైర్యంగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట ఉంటుంది, ప్రభువా. ఇక్కడ చెప్పబడిన ప్రభువా మనం చూసినట్టయితే అది స్మాల్ లెటర్స్తో ఉంటుంది, లార్డ్ అని. కొన్ని వర్షన్స్లో సర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దీని అర్థము ఇంకా ఆయన పరిపూర్ణంగా ఆయన దేవుడు అని చెప్పి గుర్తించలేదు, ఎందుకంటే ఆయనకి ఇంకా అది ప్రకటించబడలా. ఇట్ వాజ్ నాట్ బీన్ రివీల్డ్ టు హిమ్ యట్. ఆయనకి ఇంకా ప్రకటింపబడలా. ఆయన కానీ విశ్వాసం ఉంచుతున్నాడు. ఎవరో చూపించండి, మీ మాట మీద నాకు విశ్వాసం ఉంది, ఎవరో చూపించండి, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతాను. ఇక్కడ ప్రభువా అని చిన్నగా పిలుస్తున్నారు. అంటే దేవాతి దేవుణ్ణి పిలిచే ఆ విధంగా కాదు, ఒక గౌరవపూర్వకంగా పిలిచే ప్రభువా అని. ప్రభు చెప్పండి ప్రభు, ఆ విధంగా గౌరవంగా చెప్తున్నాడు, కానీ దేవుణ్ణి సంబోధించే విధంగా ఆ ప్రభువా అని చెప్పి ఇక్కడ పిలవట్ల. సో 37వ వచనము, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. ఇప్పుడు ఆయనకి ప్రకటింపబడింది, ఇప్పుడు చెప్పబడింది ఆ యొక్క గొప్ప సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మనుష్య కుమారుడు, దానియేలు గారు ప్రవచించిన ఆ యొక్క క్రీస్తు, ఆ యొక్క దేవాతి దేవుని యొక్క కుమారుడు ఎవరు అని చెప్పేసి నాకు చూపించు, నేను విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి గుడ్డివాడు చెప్పగా, నీవు మాట్లాడుతుంది ఆయనతోనే, అనగా యేసుక్రీస్తు ప్రభువారు నేనే ఆ యొక్క మనుష్య కుమారుడును, నేనే క్రీస్తును, నేనే దేవుని యొక్క కుమారుడును అని చెప్పి తన గురించి చెప్పుకున్నాడు. ఇదే మాటలు మనకి గుర్తు చేస్తున్నాయా? ఆ యొక్క సమరయ స్త్రీతో కూడా ఇదే విధంగా చెప్తారు. సమరయ స్త్రీతో కూడా ఈ యొక్క సంభాషణ జరిగింది. ఒకసారి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ 4th చాప్టర్. అక్కడ కూడా 26వ వచనంలో చెప్తారు యేసుక్రీస్తు ప్రభువారు,
యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఇక్కడ కూడా గుడ్డివాడితో కూడా నేనే ఆయనను. This is what Jesus Christ proclaims about himself, that he is the Savior, he is the Christ, he is the God. తానే దేవుడని చెప్పుకోగానే ఒక జెన్యూన్ బిలీవర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఫోకస్. ఇది నేను ఇంకోసారి చెప్పాలనుకుంటున్నా. 38వ వచనము జాగ్రత్తగా చూడండి. 38వ వచనము, అంతట వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. మొట్టమొదటి మాట ప్రభువా. ఇందాక ప్రభువా అని ఒక గౌరవపూర్వకంగా చెప్పాడు, ఇప్పుడు ప్రభువా అని దేవాతి దేవుని సంబోధించిన విధంగా చెప్పాడు. మనకి అది దేవాతి దేవుని సంబోధించాడని చెప్పి ఎలా తెలుస్తుంది? తర్వాత ఆయన చేసినటువంటి కార్యము ద్వారా తెలుస్తుంది. ఏం చేశాడు? ఆయన్ని ఆరాధించాడు, ఆయన్ని గణపరిచాడు, ఆయన ఎదుట పడి మ్రొక్కాడు. దిస్ ఈజ్ ద సైన్ ఆఫ్ ఎ బిలీవర్. రక్షింపబడిన వారి యొక్క లక్షణం, రక్షించబడిన వారి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందంటే దే విల్ వర్షిప్ గాడ్. దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తారు, దేవుణ్ణి వారు స్తుతిస్తారు, దేవుణ్ణి వారు గణపరుస్తారు. దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఎ బిలీవర్, దిస్ ఈజ్ ద సైన్ ఆఫ్ ఎ బిలీవర్. నేను ఇవాళ కూడా అడిగాను, ఆరాధన వాక్యం అయిన తర్వాత ఎవరైనా ఇంకా ఆరాధించాలనుకుంటున్నారా? సమయం గురించి చూడమాకండి, మనుషుల గురించి ఆలోచించమాకండి. ఎవరు వింటున్నారు ఎవరు వినట్లేదు అన్నది మనకు అనవసరం. మన యొక్క ఆరాధన మన యొక్క దేవుడికి చెల్లును. ఆ విధంగా జనులు ఉన్నారు కదా అని చెప్పి గురుడివాడు దేవుణ్ణి మొక్కకుండా ఆగలేదు. హీ ప్రాక్టీస్డ్ వర్షిపింగ్ గాడ్ ఈవెన్ బిఫోర్ పబ్లిక్. మనుషుల మధ్యన సిగ్గుపడకుండా మొక్కాడు. అందుకే నేను ఇంకోసారి తర్వాత ఎవరు బాధపడద్దు, మేము ఆరాధించలేకపోయామే, మేము దేవుణ్ణి ఆ విధంగా స్తుతించలేకపోయామే అని బాధపడద్దు. ఎందుకంటే దెర్ ఇస్ దిస్ ప్లెంటీ ఆఫ్ టైం. ఎందుకంటే దేవుని ఆరాధించడం అన్నది ఇట్ ఈస్ వై వీఆర్ హియర్ ఇన్ ద చర్చ్. లైక్ ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో కలుసుకోవటానికి ఒక కారణమే దేవుణ్ణి పూజించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి. నాట్ జస్ట్ టు హియర్ ద వర్డ్ అండ్ గెట్ బ్యాక్ టు అవర్ వర్క్స్. దిస్ ఈజ్ నాట్ ఎ నామినల్ గ్యాదరింగ్ దట్ వీ హ్యావ్. ఏదో నామమాత్రంగా జరగాలన్నది ఎవరికీ లేదు ఇక్కడ. We all do have a heart of worshipping God. అందరూ దేవుని ఆరాధించాలని కోరుకుంటాము. This is a form of worship. Everyone call this as a worship service. నేనే కాదు, ఎవరికైనా వ్యక్తిగతంగా ఎవరైనా ఏ దాంట్లో చూసినా we see this as a worship service. దేవుని ఆరాధించే స్థలం. వి వర్షిప్ హిమ్ విత్ అవర్ హార్ట్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. వి సింగ్ హిమ్స్ అండ్ సామ్స్. ఆ కీర్తనలతో దేవుణ్ణి ఆరాధిస్తాము, ఆయన గణపరుస్తాము, ఆయన స్తుతిస్తాము. కీర్తనల తర్వాత వి హ్యావ్ దిస్ ఎక్స్ప్లిసిట్ టైం. ఒక సమయాన్నే మనం కేటాయించుకున్నాము. ఎందుకు కేటాయించుకున్నాము? బికాజ్ వీఆర్ నాట్ నామినల్. జరగాలి కాబట్టి జరగాలన్నట్టు కాదు. దిస్ వర్డ్ సేస్, బైబిల్ సేస్, ఎంటర్ హిస్ ప్రెసెన్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్. ఆయన యొక్క సన్నిధిలోనికి ఎలా మనం ప్రవేశించాలి? దేవుడి యొక్క సన్నిధిలోనికి మనం ఏ విధంగా ప్రవేశించాలి? కృతజ్ఞతాస్తుతులతో. అందుకే
ఆరాధన సమయము స్తుతించే సమయాన్ని కేటాయిస్తారు. అందుకే పాటలతో దేవుని స్తుతిస్తారు. ఎవరైనా దైవ సేవకులు లేదా దేవుని పిల్లలు ఎందుకు ఈ పనులు చేస్తారంటే వాక్యంలో చెప్పబడి ఉన్నది కాబట్టి. అంతేగాని ఇదేదో సాంప్రదాయంగా పలానా సంఘం వాళ్ళు ఈ విధంగా పాటిస్తారు గనక అన్నది కాదు. వాక్యంలో క్లియర్గా ఏం చెప్పబడుతుంది? వి షుడ్ ఎంటర్ హిస్ ప్రెసెన్స్ విత్ ఏ హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తుతులతో ఆయన యొక్క సన్నిధిలోనికి ప్రవేశించాలి. నాట్ టు జస్ట్ కమ్, సిట్, హియర్, లిజన్ అండ్ షట్. ఏదో కూర్చుని అటెండెన్స్ వేసుకోవాల్సిన అవసరము లేదు. దేర్ ఇస్ నో నెసెసిటీ ఆఫ్ గివింగ్ అవర్ ప్రెసెన్స్ ఫర్ అటెండెన్స్. అటెండెన్స్ అవసరమే లేదు. We are here individually to worship the God, not my God, not your God. It is the God. దేవుడు అందరికీ ఒక్కడే. ఆయన స్తుతులకు అర్హుడు. ఆయన్ని గణపరచవలసిన అవసరం ఉంది. బట్ వాట్ ఈస్ ద యూజ్ వి సిట్టింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్ అండ్ మ్యూట్లో పెట్టుకుని ఆరాధన సమయంలో కూడా మ్యూట్లో పెట్టుకుంటే మనకి ఏమొచ్చింది? వై ఆర్ వి ఈవెన్ హియర్? అసలు ఎందుకున్నాం మనం ఆయన ఆరాధించినప్పుడు? వీఆర్ హియర్ టు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించడానికి మనం ఇక్కడ ఉన్నాము. వీ మే థింక్ జనుల ముందు ఫరిసీయులు ఆ విధంగా ప్రార్థన చేయాలని చెప్పేసి కోరుకుంటారుగా. వాళ్ళ వల్లే మనం ఉండకూడదని చెప్పి చేయట్లేదు. వాళ్ళు హృదయంలో ఆ యొక్క మెప్పు కొరకు వాళ్ళు చేసేటోళ్ళు. మనం మెప్పు కొరకు కాదు, సిగ్గుపడకుండా చేయగలుగుతున్నామా లేదా అన్నది మనం పరిశీలించుకోవాలి. మెప్పు గురించి సెకండరీ. మనం మెప్పు కోరుకున్నా మనల్ని అభినందించేది లేకపోతే మనల్ని దేవుడి ప్రకారంగా ఈ విధంగా సబాష్ అనేది ఇక్కడ ఎవరు లేరు. సో బేసికలీ వి షుడ్ నాట్ బి అషేమ్డ్. ఫస్ట్లీ ముందు సిగ్గుపడకుండా ఆరాధించగలిగితే తర్వాత ఓకే, నా మనసులో నేనేమన్నా ఇది అందరికీ చూపించుకోవటానికి నేను చేస్తున్నానా అని చెప్పి ఓకే, నేను కేవలం మనుషుల్ని మెప్పించడానికే ఆరాధిస్తున్నాను అనుకుంటే ఆగిపోవచ్చు. మన హృదయంలో మనుషుల కొరకు కాదు, నా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, సిగ్గుపడకుండా ఆయన యొక్క పరిశుద్ధుల మధ్యన నేను ఆరాధిస్తున్నాను అన్న హృదయంతో ఎవ్రీవన్ హ్యాస్ దట్ ఆపర్చునిటీ టు వర్షిప్ గాడ్. దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతి ఒక్కరికి అటువంటి అర్హత ఉంది, అవకాశం ఉంది, సమయం ఉంది. అండ్ ఇఫ్ we are a true believer, they will surely worship. They will surely worship. నిజమైన విశ్వాసులు మౌనముగా ఉండలేరు. తన యొక్క తండ్రిని కనపరచకుండా ఉండలేరు. తన యొక్క తండ్రిని స్తుతించకుండా ఉండలేరు. తన తండ్రిని అందరి ముందు ఎత్తి పట్టుకొనకుండా ఉండలేరు. ఎవరో స్తుతిస్తున్నారులే, ఎవరో పొగుడుతున్నారులే, మనం ఎందుకు అనుకుంటే ఆయన మన తండ్రి కాదు. ఎవరు తండ్రి అంటే వారికి అంతటి ప్రేమ. ఆయన యందు అంతటి ప్రేమ ఉందంటే ఆయన్ని స్తుతించకుండా మనము ఉండలేము. ఎందుకంటే ఒకళ్ళ స్తుతులు ఆయనకి సరిపోవు, ఇద్దరి స్తుతులు ఆయనకి సరిపోవు, ముగ్గురు స్తుతులు ఆయనకి సరిపోవు. నిరంతరము ఈ లోకము తిరుగుతున్నంత వరకు, ఈ యొక్క ఆకాశ నక్షత్రములు గతించిపోనంత వరకు, దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క లోకంలోనికి వచ్చినంత వరకు, చిరకాలము నిత్యత్వములో దేవదూతలు అలిసిపోకుండా పరిశుద్ధుడు 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 అని చెప్పి స్తుతిస్తున్నాయి. వాటికి నోరు నొప్పెట్టట్లేదు, సమయం అయిపోవట్లేదు. పనికి ఏదో పరిగెత్తాలి, ఏదో పని ఉంది, లోకపరమైన ఒక పని, దానికి పరిగెత్తాలి. లేకపోతే ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో కూర్చోవాలి. ఇదేమీ లేవు వాటికి. దే వర్షిప్ ద గాడ్. పరిశుద్ధుడు 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 అని చెప్పి కొనియాడుతూ ఉంటాయి. ద మార్క్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్.
మ్రొక్కాడు. ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ అబ్రహాం గారి సమయం నుండి, ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఏబేల్ గారి యొక్క ఆరాధన నుండి, తర్వాత ఆ యొక్క అబ్రహాం గారి నుండి అందరూ ఆ విధంగా దేవుణ్ణి మ్రొక్కారు. ఫ్రమ్ ద ఎర్త్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, ఈ యొక్క భూలోకం సృష్టించబడినప్పటి నుండి దేవుని ప్రతి ఒక్కళ్ళు మ్రొక్కారు. వి ఆర్ టు వర్షిప్ ద గాడ్. వి ఓ, మనము దేవునికి బాకీ ఉన్నట్టే. వి ఓ వర్షిపింగ్ గాడ్. దేవుని స్తుతించే అవకాశం మనము తీసుకోవాలి. తల్లిదండ్రులు గ్రొడ్డివాడిని ముందుకు తోసి వాళ్ళు పారిపోయినట్టు మనం పారిపోకూడదు. ఆ అవకాశాన్ని మనం చేజిక్కించుకోవాలి. ఎవరో చేస్తున్నారులే, ప్రతిసారి వాళ్ళే చేస్తారులే అని చెప్పేసి మనం మిగతా పనుల్లో పరిగెత్తకూడదు. ఎందుకంటే ఆయన వాళ్ళకే దేవుడు కాదు, మనకి దేవుడే. మనకి ఇంకొక జీవితాన్ని ఇచ్చాడు, మనకి ప్రతి క్షణం ఊపిరినిస్తున్నాడు. ఈ రాత్రి కళ్ళు మూసి రేపొద్దున కళ్ళు తెరిసామంటే ఆయన యొక్క కృపే. ఆయన మనల్ని సృజించాడు, రక్త మాంసాలు మనకి ఇచ్చాడు, మనకి ఊపిరాడుతుంది, మన గుండె కొట్టుకుంటుంది. మనము రక్షింపబడ్డాము, మనము దేవుణ్ణి తెలుసుకున్నాము, కృటితనంలో ఉన్నాము, అంధకారంలో బ్రతుకుతున్నాము. ఆత్మీయ నేత్రములు మనకి దయచేశాడు. ఆయన పిలుచుకుంటే మనం రాలేము. ఆయన మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి మనం వచ్చాము. ఎంతో మందిని ఇంకా పిలుచుకోలేదు దేవుడు. అందరిని విడిచి మనల్ని పిలుచుకున్నాడు. ఇంకా ఇంకా అంత ప్రత్యేకత, అంత వేరుగా మనల్ని దేవుడు చూస్తున్నా ఇంకా ఇంకా మనము ఆరాధించలేని హృదయముతో ఉన్నామంటే వి షుడ్ క్వశ్చన్ ఆర్సెల్వ్స్. మనల్ని మనం పరిశీలించుకోవాలి. నిజముగా మనము రక్షింపబడ్డామా? నిజముగా దేవుని యొక్క గొప్ప రక్షణ కార్యం ఉందా? నిజముగా నేను స్తుతించగలుగుతున్నా నా దేవుణ్ణి? అండ్ మోర్ ఓవర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్షిప్? ఆరాధన అంటే అర్థం ఏంటి? ఆరాధన అన్నది దేవుణ్ణి మనము మన యొక్క స్తుతులతో, మన యొక్క స్తోత్రములతో, మన యొక్క అటువంటి గానములతో, అటువంటి హిమ్స్తో, కీర్తనలతో ఆయన చేసిన గొప్ప కార్యాలని వెల్లడిపరుస్తూ, అందరికీ చాటి చెప్తూ, ఇంత గొప్పవాడు నా దేవుడు అని చెప్పి ఇంకొకరికి తెలియపరుస్తూ, ఎవరైనా మనసులో ఏదన్నా సందేహంలో ఉన్నారేమో దేవుడు ఏం చేశాడని, నా దేవుడు ఇంత గొప్పగా నన్ను సృజించాడు, నా దేవుడు ఇంత గొప్పగా నన్ను రక్షించుకున్నాడు, నేను ఎంత దౌర్భాగ్యంలో ఈ దినము నేను ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాను అని చెప్పి ఇంకొకసారి గుర్తు చేస్తూ, ఆయన స్తుతిస్తూ, మళ్ళీ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఆరాధన. ప్రార్థన ఈజ్ డిఫరెంట్. ప్రేయర్ అండ్ రిక్వెస్ట్ అండ్ సప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్. ప్రార్థనా విన్నపాలు వేరు. ప్రార్థనా విన్నపాలు మన ఏకాంత సమయములో లేదా ప్రార్థనకి ఒక సమయము కేటాయించుకుని చేసుకునేది ప్రార్థన. విన్నపాలు ఇవన్నీ ఒక సమయం కేటాయించుకుని వ్యక్తిగత ప్రార్థనలో లేదా కుటుంబ ప్రార్థనలో, ప్రార్థన ఒక సంఘముగా ప్రార్థనగా కూడిన తర్వాత చేసుకునేది ప్రార్థన. దిస్ ఈజ్ ప్యూర్లీ వర్షిప్ టైం. ఇది కేవలం ఆరాధన సమయము. ఆరాధన అంటే దేవా నాకు శక్తినివ్వు, దేవా నాకు బలమునివ్వు, దేవా నన్ను దాని నుండి కాపాడు. ఇది ఆరాధన కాదు, ఇది విన్నపాలు. దేర్ ఇస్ దిస్ డిఫరెన్స్. రిక్వెస్టింగ్ అండ్ ప్రైజింగ్ ఇస్ డిఫరెంట్. రిక్వెస్టింగ్ ఈజ్ ఆస్కింగ్, నాకివ్వు నాకివ్వు అని అడగటము. ప్రైజింగ్ ఈజ్ సేయింగ్. దేర్ ఇస్ దిస్ డిఫరెన్స్. ప్రతిసారి జ్ఞాపకం చేసుకోండి, దేర్ ఇస్ దిస్ డిఫరెన్స్. వి షుడ్ వర్షిప్ కమింగ్ ఇన్ టు హిస్ ప్రెసెన్స్ విత్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులతో, వితౌట్ సప్లికేషన్స్. అప్పుడు మన యొక్క విన్నపాలు ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు ఎంతటి గొప్పవాడో, ఆయన ఎంతటి మహోన్నతుడో ఏ విధంగా ఈ దినం ఆరాధన వాక్యం విన్నాము. ఏ విధంగా యాకోబు ఆ యొక్క మోసగాడుగా ఉన్నవాడిని దేవుడు కృప చూపించిన వాడు, ఆయన రక్షించుకున్నాడు, ఆయన్ని పెనుగులాడేవాడిగా చేశాడు. మోసం చేసిన వాడిని, ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని దొంగిలించిన వాడిని కనికరము చూపించిన దేవుడు. దేవుడి యొక్క యాట్రిబ్యూట్స్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్. దేవుడు ఎంతటి గొప్పవాడు, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు,
పాపులైన వారిని ఏ విధంగా స్వీకరిస్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్. మనం దేవుడి గురించి ఏమీ తెలియకపోతేనే ఆరాధన మనకు రాదు. దేవుడు ఎంతటి గొప్పవాడు మనకు తెలిస్తేనే ఆయన్ని ఆరాధించగలము. దేవుడు ఎంతటి గొప్పవాడు మనకు తెలియకపోతే ఆరాధించడానికి ఏముండదు. అందరిలాగే వెళ్ళి మనం కూడా ఒక విన్నప పత్రాన్ని ఆయనకి అప్పచెప్తూ ఉంటాం. నాకు ఇది చేయి, నాకు అది చేయదేవా, నాకు ఇది చేయి. ఈ లోకంలో మనం చూసినట్టయితే అందరూ అదే చేస్తారు. వేరు వేరు మతాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ యొక్క గుళ్ళకి వెళ్ళినా, వాళ్ళ యొక్క పూజా ప్రాంతాలకు వెళ్ళినా వాళ్ళు చేసేది అదే, విన్నపాలు. నాకు అది చేయదేవా, ఇది చేయి. విన్నపాలు అడగటం తప్పు కాదు. ఇట్ షుడ్ బి ఇన్ అవర్ పర్సనల్ ప్రేయర్స్, ఇట్ షుడ్ బి ఇన్ అవర్ ఫ్యామిలీ ప్రేయర్స్, ఇట్ షుడ్ బి when we are gathering explicitly for the purpose of that prayer. విన్నపాల కోసము మనందరము ప్రార్థనకి కూడిన ఎడల. బట్ దిస్ ఈజ్ solemnly టు ఎగ్జాల్ట్ ద లార్డ్. దేవుణ్ణి మనము ఎత్తి పట్టుకొనటానికి. ఎందరో ఆ సమయంలో దేవుణ్ణి ఆరాధించాలన్న హృదయం ఉండదు. ఎందరికో లోకములో వాళ్ళు చేసే పనులే గొప్పవిగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు వెర్రివాళ్ళగా, దౌర్భాగ్యులుగా, గుడ్డివారుగా ఉంటారు. వాళ్ళందరికీ మన దేవుడు ఎంతటి గొప్పవాడు అని చెప్పి చూపించుకునే సమయము. there is this difference between worship, there is this difference between prayer. ప్రార్థన, ఆరాధన చాలా తేడాగా ఉంది. ఆరాధన దేవుని స్తుతించేది. ఇప్పుడు మనకి సమయం లేదు. ఆన్ ఏ డే ఎవరికైనా వ్యక్తిగతంగా యూ వాంట్ టు నో వాట్ ఈజ్ ద వర్షిప్ అండ్ వాట్ ఈజ్ ప్రేయర్, ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ రీచ్ అవుట్, అడగండి వ్యక్తిగతంగా. వాక్యం మొత్తంలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఆరాధన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి అన్నది వీ కెన్ అండర్స్టాండ్. సో గివ్ టైమ్ టు సే వాట్ గాడ్ ఈజ్. దేవుడు ఎంతటి వాడు ముందు గుర్తించండి. తర్వాత నాకు అది చేయదేవా, నాకు ఇది చేయదేవా, నాకు అది చేయదేవా. దిస్ ఈజ్ నాట్ ప్రేయర్ ఆల్వేస్. దిస్ ఈజ్ నాట్ వర్షిప్, దిస్ ఈజ్ ఓన్లీ ప్రేయర్. We want to worship God. This is a worship time. మారు మనసు ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఎప్పుడు గణపరచాలి, ఎందరి మధ్యన గణపరచాలి, ఎలా గణపరచాలి అని చెప్పి అవకాశం వెతుక్కుంటారు. వాళ్ళకి చాలా ఉపయోగకరమైన సమయం ఇది. దేవుణ్ణి ఒక్కొక్కసారి అందరి ముందు ఎత్తి పట్టుకొనటానికి. ఇక్కడ గుడ్డివాడు కూడా అదే చేశాడు. హీ వర్షిప్డ్ ద గాడ్. నేనే అని చెప్పిన మరుక్షణము మ్రొక్కాడు. హీ వర్షిప్డ్ ద లార్డ్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. వై డిడ్ జీసస్ కేమ్ హియర్? గ్రుడ్డివాళ్ళు చూడటానికి. చూస్తున్నామని చెప్పేసి భావిస్తున్నవారు గ్రుడ్డివారిగా ఎంచబడటానికి. ఎస్ ఇండీడ్. ఇది శారీరకమైన గ్రుడ్డివారు చూడటానికి, లేదా చూసేవారు శారీరకంగా అందులైపోతారని కాదు ఇక్కడ చెప్తుంది. ఆత్మీయంగా ఎవరైతే పాపులుగా వారిని వారు ఎంచుకొని దేవుడి యందు ఆ విధంగా విశ్వాసంతో ఉంటారో వారిని మార్చుకోవటానికి, వారి ఆ యొక్క గ్రుడ్డితనం నుండి విడిపించడానికి. ఎవరైతే మేము గ్రుడ్డివారం కాదని చెప్పేసి చాలా ధైర్యంగా, చాలా నిర్లక్ష్యంగా ఉంటారో వారిని ఆ విధంగా గ్రుడ్డివారిగానే విడిచిపెట్టడానికి. దిస్ ఈజ్ వాట్ అవర్ గాడ్ ఈస్ ఫర్. అండ్ 40th verse says, ఆయన యొద్దనున్న పరిశీలులు కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. దీస్ ఆర్ ద పీపుల్ ప్రైడ్ఫుల్, యారగెంట్, అహంకారులు, గర్విష్ఠులు. మేము కళ్ళు కనిపిస్తున్నాయిగా మేము గురుటివారమా? అర్థం కాదు. ఎందుకంటే ఆత్మీయంగా వాళ్ళు జన్మించలేదు కనుక ఆత్మీయమైన విషయములు వారికి అర్థం కావు. 41వ వచనము, అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ
చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. సో blessed are those who believe by not seeing. చూడకుండా విశ్వసించువారు ధన్యులు. రైట్? పాత నిబంధనలో క్రీస్తుని ఎవరు చూడలేదు. దే వర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్. ఏ దినము మనం ఎవరము ఆయన చూడట్లేదు. వీఆర్ ఆల్ లుకింగ్ బ్యాక్వర్డ్. బట్ దోస్ పీపుల్, దే హ్యావ్ దిస్ ఆపర్చునిటీ టు విట్నెస్ విత్ దేర్ ఓన్ ఐస్. వాళ్ళ యొక్క సొంత కళ్ళతో వాళ్ళు చూశారు. వారు గ్రొడ్డివారిగా ఉండుంటే పర్లేదు, వారికి ఒక అవకాశం అంటూ ఉండేది. వారి కళ్ళతో చూశారు. దేవుడు ఆయన అవకాశం ఇచ్చాడు, చూశారు, అవకాశం ఇచ్చాడు, ఎన్నో స్వస్థతలు చేశాడు, ఎన్నో వేల మందికి ఆహారం పెట్టాడు, కుంటివాడిని స్వస్థపరిచాడు, గుడ్డివాడిని స్వస్థపరిచాడు. ఎంతమందిని చేస్తున్నా వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారంటే, చూసినా కానీ వాళ్ళు చూస్తూ ఉన్నామని ఒప్పుకుంటున్నారంటే వాళ్ళ యొక్క హృదయముల్లో ఏమి ఉన్నదని, పాపం ఇంకనూ ఉండిపోయిందని. వాళ్ళు పాపులుగా ఉండిపోయారు కనుక అటువంటి అవిశ్వాసులుగా ఉండిపోతూ ఉన్నారు. గుడ్డివారు తెలుసుకున్నప్పుడు కళ్ళు తెరుచుకుంటారు. కానీ కళ్ళున్నాయి అనుకుని, మేము ఆల్రెడీ తెలుసుకున్నామనుకుని, ఇంకా ఏమీ లేదు అనుకుని బ్రతుకుతున్న వారు అహంకారంలో, దే విల్ బి లెఫ్ట్ యాజ్ బ్లైండెడ్. వారు గుడ్డివారిగానే ఉండిపోతారు. అండ్ ఇఫ్ దే బిలీవ్ దట్ దే ఆర్ నాట్ బ్లైండ్, వాళ్ళు గుడ్డివారు కాదని వాళ్ళు నమ్ముతుంటే ఎడల, దే హ్యావ్ ద సిన్ ఇన్ దెమ్. వారిలో ఆ పాపం మాత్రం నిలిచి ఉండిపోద్ది. బికాస్ మే దే సీ, లోకపరంగా వాళ్ళకి గుడ్డితనం లేకపోవచ్చు, బట్ ఆత్మీయంగా దే ఆర్ బ్లైండెడ్. సో ఐ ప్రే దట్ none among us be in that blindness. Not even among us, not in this world, anyone be in that blindness, because Jesus Christ has come into this world. For God so loved this world that he has sent his begotten son. దేవుడు ఈ లోకంని ఎంతగానో ప్రేమించాడు కనుక తన యొక్క కుమారుణ్ణి లోకంలోనికి పంపించాడు. Even we love this world because our Lord loves this world. Not పర్సనల్లీ లోకాన్ని ఆ విధంగా హత్తుకున్న వారిగా కాదు, షోయింగ్ కంపాషన్, కనికరము చూపిస్తూ, నశించిపోతున్నారే, సత్యము లేకుండా గ్రుడ్డితనంలో జీవిస్తున్నారే, నా దేవుడు వీరిని ఎంతగానో ప్రేమించి సృజించుకున్నాడే, వీళ్ళు మనకి పొందిన రక్షణ వీళ్ళు పొందుకోవాలని చెప్పి ప్రేమించడం. లెట్స్ ఆల్ ప్రే అండ్ క్లోజ్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వోపకారి దేవా, ఉన్నవాడువు, అనువాడువు, సృజించిన సృష్టికర్తవు, మహోన్నతుడు దేవా, ఈ యొక్క దినముని యొక్క వాక్యముతో తండ్రి మమ్మల్ని ముట్టుకుని, ఇటువంటి వాక్యమును తండ్రి మాకు వినిపించి దేవా మా యొక్క హృదయంలో ముద్రించుము. దేవా, గడిచిన కాలమంతటికి నీకు స్తుతులు తండ్రి, నీకే స్తోత్రములు, సమస్త మహిమ ఘనత కేవలము నీకే చెల్లును తండ్రి. దేవా, యొక్క గుడ్డివాడు ఏ విధంగా నిన్ను ఆరాధించాడు, నిన్ను ఏ విధంగా స్తుతించాడు, అటువంటి స్తుతించే హృదయం మాకు దయచేయమయ్యా తండ్రి. మా యొక్క నోరులు మూసుకొని తండ్రి, మా యొక్క కళ్ళు కప్పుకొని మా యొక్క చెవులు మూసుకునే వారిగా కాక దేవా, అటువంటి అంధకారము నుండి, ఆ యొక్క చీకటి నుండి బయటకు వచ్చి, ఆ యొక్క గుడ్డితనం నుండి స్వస్థపడి తండ్రి, నిన్ను ఎరిగిన వారిగా, నీ యందు తండ్రి నీ యొక్క నామాన్ని తండ్రి వ్యక్తపరచువారిగా, నీ యొక్క నామముని తండ్రి అందరి ఎదుట కనపరచువారిగా మమ్మల్ని ఉంచుము తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న దేవా, సహాయం చేయము తండ్రి. దేవా, ఈ యొక్క తండ్రి లోకపు దేవత వారికి గ్రుడ్డితనం కలుగ చేసి ఉండగా తండ్రి, అటువంటి గ్రుడ్డితనం నుండి వారిని స్వస్థపరచము. ఆ యొక్క లోకపు దేవత యొక్క కార్యములు వారి యొక్క జీవితంలో నుండి తండ్రి తొలగించము దేవా, సహాయం చేయము తండ్రి. నీవు మాకు తోడుగా ఉండమయ్యా, నీ కృప మాకు చాలును తండ్రి. సమస్తమును తండ్రి ప్రతి ఒక్కరిని నీ యొక్క పేరిట తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ యేసే వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.